ఆచి చికెన్ మసాలా. రేవంత్ కేసీఆర్ తీరు రాహుకేతు కథలా మారిందన్నారు బండి సంజయ్. ఇద్దరు నేతల్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. శని తొలగిపోవాలంటూ తెలంగాణ ప్రజలు పూజలు కూడా చేస్తున్నారన్నారు. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్ధాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఈయన తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరు భాష కదే. ఇవాళ మీరు ఇద్దరు కాదు, ఇవాళ మీ సవాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరే దరిద్రం తెలంగాణకు. మీకు ఆ రాహుకేతు స్టోరీ తెలిసి కదా మీకు. రాహుకేతుది ఎందుకంటే అమృతం కోసము రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేస్తారు. చేస్తుంటే సూర్యచంద్రుల మధ్యలో రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సూర్యచంద్రులు ఏం చేస్తారు? విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్నదా ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన చక్రంతో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతు అవుతాడు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతువు కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణకు. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమైతే దరిద్ర బతుకులు అయిపోయినాయి, బిచ్చ బతుకులు అయిపోయినాయి చెప్పండి.